హరి ఓం. శ్రీ విద్యా ప్రకాశానంద గురుదేవాయ నమః. గర్వభావము వదిలివేయన్నా, సృష్టి లోపల భూమి ఎంతో స్వల్పమగునన్నా. విశ్వరూపమునందుగాంచిన భూమి అంతయు ఆవగింజే, అల్పమైన భూమి లోపల ఇల్లు వాకిలి చూసి మురియగు తత్వసారము తెలుసుకోరన్నా. సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా. ఈ లోకంలో దేన్ని చూసుకుని గర్వపడాలి మనం? ఎందుకంటే ఈ సృష్టిలో, ఈ భూమి అనంతమైనటువంటి ఈ సృష్టిలో ఈ భూమి ఒక చిన్న ఆవగింజంత, అతి స్వల్పమైనది. అటువంటి స్వల్పమైన ఈ భూమిలో, ఈ భూమిని విశ్వమంతా నిండి ఉన్న పరమాత్మ యందు ఈ భూమి చిన్నదై స్వల్పమై ఉన్నది. అటువంటి భూమి యందు, అల్పమైన ఈ భూమిలో ఎటువంటిది? ఆ భూమి ఆవగింజంత. అనంతమైన ఈ సృష్టిలో ఈ భూమి ఆవగింజంత. ఒకసారి ఊహించుకోండి, ఇంత స్వల్పమైనది ఈ భూమి. ఈ భూమిలో, అంత అల్పమైన ఈ భూమిలో నా ఇల్లు, నా వాకిలి, నా ఆస్తి, నా ఐశ్వర్యము, నా విద్య అంటూ ఏమి చూసుని మురిసిపోతావయ్యా? అనంతమైన విశ్వంలో భూమే ఆవగింజ అయితే ఆ ఆవగింజ ఎంత? భూమి లోపల ఈ దేశం ఎక్కడా, నీ ఊరెక్కడా, నీ ఇల్లెక్కడా, నీ ఇంటిలో ఉన్న నీ ఒళ్ళెంత, నీకున్న ఆస్తులు, ఐశ్వర్యాలు, విద్యలు, భోగాలు ఎంత అల్పమో అసలు ఊహించడానికైనా లేనంత అల్పమైన వాటిని చూసి ఎందుకు మురిసిపోతున్నావు? అనంతుడైన పరమాత్మతో ఐక్యమై ఉంటే విశ్వంలోని సమస్త ఐశ్వర్యము నీదే అవుతుంది. ఈ విశ్వ సౌందర్యమంతా నీవే అయి ఆనంద సౌందర్య స్వరూపుడవై వెలుగొందుతావయ్యా. అందుచేత నీ దేహంలో నీకున్నదాన్ని చూసి గర్వపడకు. ఆ గర్వం ఎప్పుడు కూడా భంగపాటే కలిగిస్తుంది. అనంతుడైనటువంటి ఆ పరమాత్మను ఆశ్రయించి ఉంటే సర్వ ఐశ్వర్యాలకి అధిపతి అవుతావు. కాబట్టి గర్వభావం వదిలి ఉండు నాయనా అంటూ సాధకుడికి, భగవద్భక్తుడికి ప్రియమారా ఈ బోధన తెలియచేస్తున్నారు శ్రీ గురుదేవులు. అటువంటి గురుదేవులకు అనేక వందనములు.